అధ్యాయము మరి 12వ వచనాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించుడు. దేవుని ఏ విధంగా సేవించాలంట? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో. అంటే దేవుని సన్నిధానానికి నువ్వు వస్తున్నప్పుడు మరి నీ మనస్సు, నీ ఆత్మ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోవాలి. ఏమంటుంది? యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి. దేవునికి భయపడాలి, భయముతో దేవుడి సన్నిధానానికి రావాలి. ఆయన మార్గంలో నడుచుచు, దేవుడు మనకి ఏ మార్గాలైతే మనకు బోధించాడో ఆ మార్గంలో మనము నడుచుచు ఆయన్ను ప్రేమించి. ఉంటే భయం ఒకటి ఉంటే కాదు, కానీ భయంతో కూడిన ప్రేమ కూడా అవసరము కదా. మరి పిల్లలు తల్లిదండ్రులకు, తండ్రికి ఎంతో భయపడుతుంటారు, చాలా భయపడుతుంటారు. మరి తండ్రి దగ్గరికి రావాలన్నా లేకపోతే కొడతాడేమో, తిడతాడేమో అని. కానీ మరి తండ్రి అంటే వరకు ప్రేమ కూడా ఉంటుంది కదా, ప్రేమతో కూడిన. ఆ విధంగా మనము మన తండ్రి దగ్గరికి కూడా, దేవుని దగ్గర కూడా భయముతో మరి ప్రేమతో దేవుని యొద్దకు రావాలి. మళ్ళీ అదేవిధంగా నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలి. ఎట్లా సేవించాలంటే పూర్ణ మనసు అంటే మనసు అంతా కూడా ఇక్కడే ఉండాలి. దేవుని సన్నిధానంలో ఉన్నావు కానీ నీ మనసు ఎక్కడో ఉండి నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చుంటే అది క్రమం కాదు. అదేవిధంగా పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని నీవు సేవించాలి. మరి ద్విమనస్కు అనేది ఉండకూడదు. నువ్వు ఇక్కడ కూర్చొని కూడా నీ మనసు, నీ తలంపులు ఎక్కడో ఉంటే అది దేవునికి మహిమకరంగా ఉండదు. ఆయన సన్నిధానంలో మనం ఉన్నామంటే పూర్ణ ఆత్మతో మరి దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏంటి అని అంటే భయభక్తులు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి, మరి విధేయత కలిగి, మరి ప్రేమ కలిగి, పూర్ణమైన హృదయంతో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించడము దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి మీకా 6వ అధ్యాయము, మీకా 6:8 వచనాన్ని ఒకసారి చదువుదాం. 6:8లో ఏముందంటే, ఇక్కడ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. దేవుడు ముందే నీకు తెలియపరిచాడు కదా. దేవుని యందు భయము, భక్తి కలిగి నడుచుకోవాలి, విధేయతతో ఉండాలి, ప్రేమ కలిగి దేవుని యొద్దకు రావాలి, అదేవిధంగా న్యాయంగా నడుచుకోవాలి కదా. దేవుడు మనకు ముందే తెలియపరిచాడు. ఆయన మార్గం ఏ విధంగా అంటే న్యాయంగా మనము నడుచుకుంటాం. కనికరమును ప్రేమించు. ఎప్పుడైతే నీకు కనికరం ఉంటుందో ఆటోమేటిక్గా ప్రేమ అనేది వస్తుంది. కనికరం పడిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు కదా. మరి మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే మరి కొండ మీద మరి ప్రభు పలికిన మరి మాటల్లో 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ఉంది కదా. మరి ఏమంటూ దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఏ మనసు అంట? దీన మనసు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త చూసుకుందాము 5వ అధ్యాయంలో. మత్తయి సువార్త, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందేదరు. మరి కనికరం కలిగి మనం ఉన్నప్పుడు కనికరము పొందుకుంటాము. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇక్కడ మనం చూసుకుంటే మనము కనికరము కలిగిన వారుగా ఉండాలి. మరి కనికరం మనము కలిగినప్పుడు
దీన మనసు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. దేవుని ఎదుట ప్రవర్తించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వెంత గొప్ప ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నా కానీ నువ్వు దీన మనసు కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి 1 తిమోతి 1:5 ఒకసారి చూసుకుందాం. 1 తిమోతి 1:5 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఏమంటున్నాడు మరి? ఉపదేశం అంటే వాక్యము మరి వింటున్న నీవు ఏ విధంగా పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి. ఏ మనస్సాక్షి కలిగి ఉండాలి? మంచి మనస్సాక్షి కలిగి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమే. ఇటువంటి ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. మరి నిజంగా ఇటువంటి ప్రేమ కలిగి మనం ఉన్నట్లయితే మరి దేవుణ్ణి మనము మరి పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనము సేవించగలము. మరి ఇటువంటి మనస్సు అంటే మనము ఆయన మార్గంలో నడుచుచు, మరి విశ్వాసంలో ఎదుగుచు, ప్రేమ కలిగి, కనికరము ప్రేమ కలిగి మనం ఉండాలని ఉదయకాలము దేవుడు ఆశపడుతున్నాడు. నిజంగా మరి అటువంటి మనస్సు కలిగి మరి దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని యందు మనము మరి భయము భక్తి కలిగిన వారముగా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరొకసారి ద్వితీయోపదేశకాండం 10:12 కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో సేవించుడి. నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడు మన నుండి అడిగేది ఏంటంటే యథార్థంగా ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యందు మనం భయం భక్తి కలిగి ఉండాలని దేవుడు ఇదే మన నుండి ఆశిస్తున్నాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక. మనందరం కూడా మరి లేచి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేసుకుందాము. మరి నిజంగా ఆయన నామంలో ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన దేవుడు ఉంటున్నాడు. మరి ఈ సమయం దేవుడు మనతో ఉన్నాడు. అందుని బట్టి హృదయపూర్వకముగా దేవుని మనము ఆరాధన చేసుకుందాము. నన్ను ప్రేమించెన్